మైత్రేయి. గుడి పెట్టిన పేరు కాదు, అమ్మా నాన్నలు పెట్టిన పేరేంటి? వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే అడిగి చెప్తానులే. అవును, తెలుగు ఎలా వచ్చు? ఆంధ్ర గురువుల దగ్గర కూచిపూడితో పాటు తెలుగు కూడా నేర్చుకున్నాను. తెలుగే కాదు, భరతనాట్యంతో పాటు తమిళ్, మోహినియాటంతో పాటు మలయాళం, ఒడియా, అసామీస్, సంస్కృతం కూడా వచ్చు. పడవ నడపడం వచ్చా? రాదు. నేను నేర్పుతాను, పట్టుకో. ఈ సృష్టిలో ప్రతి పని రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి భయంతో, రెండు ప్రేమతో. నువ్వు నాట్యం చేస్తావే అలా. ఏం చేస్తుంటావు నువ్వు? ఐఎమ్ ఎ రైటర్, రచయితను. ఏం రాస్తావు? ప్రపంచానికి చెప్పాల్సింది. మరి ఆ ప్రపంచానికి నా గురించి చెప్పాల్సి వస్తే? పాలబుగ్గలు, పసిడి చాయన పసుపు పూతగా వించిన తను, భయంతో బెదిరే పసిపాప కన్నులు, తెరచాప వంటి కురులు, శరీరం ఒక గుడి శిల్పం, నాట్యంలో నెమలి, కన్న ప్రేమని కూడా ఎరగని కన్యత్వం, బండరాయితో బంధుత్వం, దేవుడనే దురాచారం దేహాన్ని ముళ్ళు చేసిన, మనసంతా దైవత్వాన్ని నింపుకున్న, అమ్మో, తెల్లవారిలా ఉంది. నేను వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళండి. మీతో మాట్లాడుతుంటే అసలు సమయం తెలియడం లేదు. అవును, నీ పేరేంటి? శ్యామ్, శ్యామ్ సింగరాయ్. నాతో వచ్చేసే రోజు రోజు వస్తూనే ఉన్నాగా. ఇలా కాదు, ఈ బతుకు నుంచి బయటికి, నా జీవితంలోకి నాతో పాటు కలకత్తా వచ్చేసి మనం పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. శ్యామ్, నేను ఒక దేవదాసిని, ఆ విషయం మర్చిపోకు. ఏ ఆడది ఎవరికి దాసి కాదు. దాస్యాన్ని కోరుకునేవాడు దేవుడే కాదు, దేవుడి ముసుగులో జరుగుతున్న బానిసత్వం ఇది. అదంతా వదిలే. అసలు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇలా బతకడం నీకు ఇష్టమేనా? ఈ నవరాత్రులు తప్పితే నా జీవితంలో చెప్పుకోవడానికి వేరే పండగంటూ లేదు. ఎవరు కోరుకుంటారు ఇలా బ్రతకాలని? ఆగమాలను అనుసరించి కర్మాన్ని సరిపట్టుకోవడం తప్ప. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమం గొప్పది కాదు. తప్పని తెలిసాక దేవుణ్ణైనా ఎదిరించడంలో తప్పే లేదు. వీరికి వాళ్ళే కర్మ సిద్ధాంతం మాట్లాడతారు. ఆయన నీ విలువ నీకు తెలియపోతే ఎలా? రెడిక్యులస్. నా విలువ ఎంతంటే ఏం చెప్పమంటావు? ఒక్క బస్త బియ్యం కోసం కన్న తల్లిదండ్రులే గుడిగాటికి కట్టేసిన ప్రాణం నాది. ఆ గుడిలో ఒక శిల్పం వెల కూడా నేను చేయను.
కన్నవాళ్ళు కొన్నవాళ్ళు నిర్ణయించేది కాదు నీ విలువ. నువ్వెంత అనుకుంటే అంత, నిన్ను నువ్వు నమ్మినంత. నేను బయటకు వచ్చి బ్రతకగలనా? గుడి దాటి బయటకు వస్తే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా? చెప్పు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు విన్నావా? ఒకప్పుడు దేవదాసి, ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత. భరతనాట్యంలో భారతదేశంలోనే అతి గొప్ప డాన్సర్ బాల సరస్వతి. దేవదాసి కుటుంబానికి చెందినదే. ఎముకలతో నిండిన ఈ దేహాన్ని నదిలా కదిలించగల నాట్యకళ నీలో ఉంది. నీకు నేనున్నాను, ఉంటాను. నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. ఎవరికి భయపడాల్సిన అవసరం నీకు లేదు. రేపు విజయదశమి, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈ నది దాటితే మన కోసం మరో ప్రపంచం ఎదురు చూస్తుంటుంది. ఏం జరిగింది? జాగ్రత్తగా వెళ్ళు. এই মেয়েরা কোথায় আছো? তাড়াতাড়ি এসো, মহান্ত এসে গেছেন। সারিবদ্ধ হয়ে দাঁড়াও, তাড়াতাড়ি তাড়াতাড়ি এসো। Oíme. আমি ছেড়ে দাও, আমি যাব না। আমি ছেড়ে দাও, আমি যাব না। আমি যাব না, আমি যাব না। আসবো না আমরা, మేం రాము. మేము దేవుడికి భార్యలు, అంటే దేవతలతో సమానం. ఎవడు పడితే వాడు తాకడానికి మేమేం గుడిలో స్తూపాలం కాదు, మానమున్న మనుషులం. మా మీద ఎవరికి హక్కు లేదు, ఆ దేవుడికి కూడా.
বলার সাহস হলো কি করে? তোরা দেবতার না, আমার দাসী।